హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నామండి. మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మా వంటలన్నీ చూస్తున్నారండి. అందరికీ థ్యాంక్ యూ అండి. పేరు పేరున సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు మా వంటలు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఈరోజు కూడా ఒక మంచి లడ్డుతో వచ్చినాము. పల్లీల లడ్డూలు చేస్తున్నాము. కాల్షియం పల్లీల లడ్డూలు చేస్తున్నామండి. మాకు కామెంట్స్ చేసిర్రు, అందు గురించి అని చేస్తున్నాం పల్లీల లడ్డులు. దానికి ఏం కావాలో చూద్దాం రండి. చూడండి, పల్లీలు బెల్లం, పల్లీల లడ్డులకు పల్లీలు బెల్లమే, అంతే. కొద్దిగా అంత నెయ్యి. కానీ మంచిగా దూరగా ఎంచుకోవాలి, మనం పల్లీలు బాగా ఎంచుకోవాలి. ఈ పల్లీలన్నీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మంచిగా వేపుకొని చల్లార్చుకొని పొట్టు తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. పల్లీల లడ్డులకి ఇట్లా మంచి క్లీన్ చేసి పెట్టుకున్నాక అవి పక్కన పెట్టుకొని బెల్లం 1 కేజీ పల్లీలకి 1/4 కేజీ బెల్లం, 1/4 కేజీ తక్కువ 1 కేజీ బెల్లం తీసుకోండి. కరెక్ట్ కొలత మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇవి రెండు మనకు ఇది పాకం చేస్తాను. ఇప్పుడు నేను పాకం చేసేది చూపిస్తాను రండి. బెల్లం వేసిన కొంచెమే వాటర్, ఎక్కువద్దు, చాలు. ఎందుకంటే మన పాకం కొంచెం తొందరగా వస్తుంది. ఇట్లయితే ఈ బెల్లం అంతా మేము మంచి అరిసెల బెల్లం అని అంటే ఇస్తారండి. అరిసెలు లడ్డులకి మంచిగా ఈ జిగుటు బెల్లం తెచ్చుకోండి, చాలా బాగా వస్తుంది మనకి. ఇది వచ్చేసి నేను అంతా చెక్ చేసుకున్న బెల్లం, మనకి ఏం వడగట్టని అవసరం లేదు, ఏం లేదండి. బాగుంది, నీట్గా ఉంది బెల్లము. చూసినాం కాబట్టి మేము ఏం చేయట్లేదు. ఒకవేళ మీ బెల్లము చూసి మీరు కూడా వడగట్టేడుంటే వడగట్టుకోండి, అంతే. మంచి బెల్లం వడగట్టవలసింది ఏదైనా ఉంటే మనం వడగట్టుకోవాలి. నాలుకలిగిన ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి మనకు వడగట్టుకుంటే. ఇది మంచిగా మనకి పాకం రావాలండి. ఇది పాకం రావడమే మనకు పని. పల్లీల లడ్డులు, నువ్వుల లడ్డులు, దేనికైనా కానీ పాకం రావాలి. పాకం వచ్చినాక మంచిగా పల్లీలు వేసుకొని వేయడంతో లడ్డు కుదురుతుంది. చేసుకోండి మీరు కూడా. పల్లీల లడ్డూలు చేసుకుంటే మనకు మంచిదండి. మంచి బొక్కలకు మంచి బలము, నడుములకి బలము, మంచి కాల్షియము, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ వస్తుంది. ఈ బెల్లము పల్లీలతోని మంచిగా మనం పచ్చివి కూడా తినొచ్చండి. లడ్డులే చుట్టుకోవాలని లేదు. కొంచెం బెల్లము, కొన్ని పల్లీలు, వేయించుకున్న పల్లీలు 2 మిక్సీ చేసుకొని రోజు కొంచెం ఇంత తిన్నారనుకోండి, మంచిది మనకి. రక్తం శుద్ధి అయిపోతుంది. మంచిది, చాలా మంచిది. తినండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మనకి. కొందరికి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిగా నీట్గా అయిపోతాయి కడుపులో. నెలసరి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా అన్నిటికీ మంచిదని అమ్మ ఊక చెప్తుంటుంది. అట్లా అనేసి బెల్లము, పల్లీలు, నువ్వులు ఏవి కానీ మనకు బలం ఆడోళ్ళకు తినాలండి. మనం ఎంత పని చేస్తాం పొద్దున్న లేస్తే ఇంట్లో కదా, మనం పని చేయండి అయితే కాదు, మనకైతే బలం ఉండాలి కదా. కంపల్సరీ మనము ఇలాంటి చిన్న చిన్నవి ఇంట్లో వేసుకొని తింటే కొంచెం మంచిగా ఉంటుంది మనకి. అట్లా చూద్దాము, చెక్ చేస్తున్న పాకం వచ్చిందో లేదో. ఇంకొంచెం రావాలి. లేత పాకం వచ్చిందమ్మా, ఇంకా ముదురు పాకం రావాలి కదా, సౌండ్ రావాలి. అది మనం వేసి కొడితే టక్ మన సౌండ్ రావాలి. మంచిగా పాకం రావాలి. ఇప్పుడు మనకి పాకం రాగానే ఇప్పుడు మనము బెల్లంలా ఒక్కొక్క బెల్లంలా సన్నగా రాళ్ళు ఉంటాయి. ఫస్ట్ కొంచెం అట్లుంటే వడగట్టుకోండి. అదే ఏదైనా జల్లిగంటే వడగట్టుకుంటే అంత వెళ్ళిపోతుంది. మంచి బెల్లం దాంట్లో అయితే ఉండదు. కొన్ని ఉంటాయి చెత్త చెదారం అన్నట్టు ఉంటుంది, గడ్డి లెక్క సన్న ఉష్గా ఉంటుంది. లేకుంటే మనం తింటుంటే మనకు పన్ను కింద పోయిందంటే మనకి ఇది అయిపోతుంది. అమ్మో బాబోయ్, ఊహించుకోండి ఒకసారి. పన్ను కింద రావత్ వచ్చిందంటే ఇక నీ వారం అన్నం తినొద్దు ఇక మనం. ఇంకా రావాలి, నీకు కొంచెం రావాలి, కొంచెం అంతా రావాలండి, అంతే. వచ్చిందంటే అయిపోతుంది మనకి. ఇది లేత పాకం, ఇగో లేతగా వచ్చింది. ఇంకో చూడండి, ఇప్పుడు మనకి పాకం వచ్చింది, వచ్చేసింది. చూడండి ఇప్పుడు చూడు, ఇట్లా రావాలి మనకి. ఏమవుతుందంటే ఇట్లా సౌండ్ రావాలి. ఇగో చూడండి, మనం ఈ చెక్ చేసే లోపు ఇక్కడ ఇంకా కొంచెం అవుతుంది. చూసిరండి, అయింది కదమ్మా. ఇగో చాలు, ఇంత అయిపోయింది. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం మనము. కొంచెం ఒక్కసారి కలిపి అర్థమైంది కదండి ఇప్పుడు మీకు.
పల్లీలు వేసుకోవాలి మనం. చూడండి అంతే. కలుపుకోవడం జాగ్రత్తగా చేసుకోండి. బాగా వేడిగా ఉంటుంది. వెళ్ళిందంటే మన స్కిన్ కూడా చేతికి వచ్చేస్తుంది. అంత ఉంటుంది డేంజర్ ఇది. బెల్లం అంటే బెల్లం అంటే చురుకు తోలే వస్తుంది. మోనైనో భయం వేస్తుంది. అర్థమైందా అండి? చూసిరా అండి, ఇప్పుడు మన లడ్డు టెక్స్చర్ ఇట్లా రావాలి. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నామండి. ఇక ఇప్పుడు దీన్ని చుట్టుకోవడంలోనే మన తాతలు, మన ముత్తాతలు చురుకు అందరు గుర్తుకొస్తారండి. దీంట్లో చేయికి సురుకు అంటిందంటే మళ్ళీ వెళ్ళేది. అది నిజం చెప్తున్నానండి నేనైతే. అమ్మో నాయను, ఇప్పుడు అంత రావాల్సిందే మనకండి. ఇంకేమి ఇక చూడండి, మనం లడ్డు చెప్పినా కదా నేను, మనం గంటలలోనే మంచి ఈజీగా. ఇక చూడండి అంతే ఈజీగా కొంచెం తీసుకోండి, ఇందులో వేయండి, లడ్డు చుట్టండి. చూసిరా ఇట్లా రావాలి మనకి లడ్డూలు. గంటల సహాయం చేసుకోండి, కొంచెం గరిటెలు పెట్టుకొని. ఇక చూడండి ఎర్రగా అవుతున్నాయండో ఈ చేతులు. మీరు కూడా ఇట్లనే చేయాలండో. మేమే కాదు కష్టపడేది, మీరు కూడా పడాలి. ఇక అంతే. ఏమనుకుంటున్నారండి, తినాలనుకుంటే ఇంత కష్టపడాలి మనం. లేదంటే ఊరికూరికనే గట్టిగా అయిపోతుందండి. మళ్ళీ గట్టిగా అయిపోతుంది కరెక్టేనండోయ్. మళ్ళీ మనం కొంచెం వేడి చేసుకోవాలి అంతే, అంతకు మించి ఏం లేదు. అన్నీ ఇట్లా చుట్టుకోవాలి. అమ్మ లడ్డూలు చూపించమ్మ మన వాళ్ళకి ఎట్లా వచ్చినాయో చూడండి, ఎంత బాగా వస్తున్నాయో. చూసిరా అండి, అట్లా రావాలి లడ్డూలు. ఇక చూడండి కాలిపోతున్నాయండి. చూసిరా సూపర్గా వస్తున్నాయి కదా మనకి. ఏం లేదండి, అన్నీ చుట్టినాక మీకు చూపిస్తామండి. సారీ అండి, ఇప్పుడు మేము ఈ గరం గరంగా అన్నీ చూపించలేము. తీసుకోండి మీకే పల్లీల లడ్డూలు. ఎంత బాగా వచ్చినాయి కదండి మనకి. కరెక్ట్ కొలతలు పెట్టుకుంటే ఇట్లా వస్తాయి మనకి లడ్డూలు. అంతే, ఇంత మంచి లడ్డూలు మీరు కూడా చేయండి. చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా వంటలన్నీ మీ దానికి వస్తాయి. అంతే కదండి, అంతే. మీరు ఇది చేయండి, మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. మేము ఎట్లా చేసినా మీరు అట్లా చేసుకోండి. అంతే కదండి, టేస్ట్ చేయండి మీరు కూడా, తీసుకోండి. ఫోన్లో నుండి మరి ఏం చేయలేము మేమైతే అమ్మా. కానీ టేస్ట్ చేయాలి కదండి మరి. మీకు కూడా మేము వేడిగా కొంచెం మెత్తగానే ఉంటుంది, చల్లగా అయితే గట్టిగా అయిపోతాయి. బాగున్నాయి కదమ్మా. పల్లీలు బెల్లం అంటే బాగానే ఉంటుంది రుచి. తీసుకోండి. పల్లీలు మాత్రం మంచిగా ఎంచుకోవాలి. మంచిగా ఎంచుకొని దూరంగా ఎంచుకుంటేనే రుచి. బాగున్నాయి కదమ్మా. పల్లీలు ఇట్లా ఎంచుకుంటే నామ మంచిగా ఉండయి. ఇప్పుడే వేసి ఇప్పుడే తింటున్నాం మేము. చూడండి ఎంత బాగా వచ్చినాం. ఎంత అంత గట్టిగా మంచిగా అయిపోతాయి. తప్పకుండా మీరు కూడా చేయండి. మీరు చేసి మా కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయని. సరేనండి, బాయ్ బాయ్ బాయ్.